2 months ముందు ఒక చిన్న చెయ్యి నా ఫింగర్ పట్టుకుంది. పెళ్లి ముందు ఇలా ఉండేవాడిని. పెళ్లి ముందు లైఫ్ ఎవరికి ఇనేదే లేదు. అంత రాయల్ కాకపోయినా ఉన్న రెస్పాన్సిబిలిటీస్తో అండ్ మన ఖర్చుల ప్రకారం లైఫ్ ఉండేది. పెళ్లి తర్వాత లైఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్తో వేరేలా ఉంటుంది. ప్రయారిటీస్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. లైఫ్ మంచిగా వేరే డైరెక్షన్లో వెళ్తుంటుంది. ఏదైనా సాధించాలనే థాట్స్, ప్లాన్స్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫేజ్ కిడ్స్. ప్రెగ్నెన్సీ పీరియడ్ వరకు ఒకలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత కంప్లీట్ చేంజ్. ఐ స్టిల్ రిమెంబర్ వెన్ అన్షీ వాజ్ బోర్న్, ఇట్ వాస్ సో ఎమోషనల్. అసలు తెలియకుండానే ఫాదర్ అనే రోల్కి ఎంటర్ అయిపోయా. అప్పుడే తెలిసింది ఐమ్ ఫాదర్ అని. మన ఫ్యామిలీలో ఇంకొకరు యాడ్ అవుతున్నారు అనే ఫీలింగ్ చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా ప్రేషియస్ కూడా. పెటర్నిటీ లీవ్ అనేది ఒక ట్రూ బ్లెస్సింగ్ అండ్ దీస్ వర్ ద ప్రేషియస్ డేస్ విత్ బ్యూటిఫుల్ మూమెంట్స్. అండ్ వన్ థింగ్ ఈస్ ట్రూ, ఇది ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో, స్లీప్ తక్కువ ఉన్న ఎనర్జీ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. అండ్ ఇట్స్ లైక్ ఎ స్పెషల్ బ్లెస్సింగ్ టు ఫాదర్ ఫ్రమ్ ఎ గాడ్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూ బార్న్. నాకు తెలిసి మా లేట్ ఫాదర్ ఇవే ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారని నమ్ముతాను. అండ్ ఆఫ్టర్ 3 beautiful years with God's grace, Ishibeta came into our lives and this is another beautiful moment. And mama and dada both are on cloud 9. 2 months into happiness, sleepless nights, beautiful memories తో నడుస్తున్నాయి. 3.5 years ముందు డాడా అని పిలిచి ఒక చిన్న వాయిస్ వచ్చింది. అండ్ 2 months ముందు ఒక చిన్న చెయ్యి నా ఫింగర్ పట్టుకుంది. అప్పటి నుండి నా వరల్డ్ మొత్తం వాళ్ళదే. ఒకటైతే గుర్తు పెట్టుకోవాలి అండ్ రెడీగా ఉండాలి. ఇది ఎవరైనా కానీ ఫాదర్ అయ్యాక ప్రయారిటీస్ మారుతాయి, డ్రీమ్స్ మారుతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అండ్ దిస్ ఈస్ వేర్ యూ నీడ్ టు బి కామ్ అండ్ మోర్ పేషెంట్. ఇవి నా ఎక్స్పీరియన్సెస్. ప్రతి ఫాదర్ జర్నీ వేరు, కానీ లవ్ మాత్రం ఒకటే. సో ఈరోజు హ్యాపీ మూమెంట్స్తో మన ఫ్యామిలీలో ఉన్న ఫాదర్స్కి, అందరి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే అండ్ cheers.